Semester 3, Unit 2, Thermodynamics. First topic, isothermal process. So, isothermal process అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. మనకి థెర్మోడైనమిక్ వేరియబుల్స్ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ ఆర్ కాల్డ్ థెర్మోడైనమిక్ వేరియబుల్స్. ఉష్ణగతిక నిరూపకాలు. పీడనము, ఘనపరిమాణము, ఉష్ణోగ్రత మరియు ఎంట్రోపీ అన్నవి ఉష్ణగతిక నిరూపకాలు. సో ఇప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ మీన్స్ it is a process in which the temperature remains constant. Isothermal process is a process the temperature of the system remains constant. సో స్థిర ఉష్ణోగ్రత వద్ద జరిగే ప్రక్రియనే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారు. సో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ అంటున్నామో ప్రెజర్, వాల్యూమ్ అండ్ ఎంట్రోపీ విల్ బీ చేంజెస్. సో at constant temperature the thermodynamic variables like pressure, volume and entropy will be changes. Such process is called isothermal process. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక ఉష్ణగతిక వ్యవస్థ యొక్క పీడనము, ఘనపరిమాణములో మార్పులు సంభవిస్తే ఆ ప్రక్రియనే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారు. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో PV = nRT or RT ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఒబే చేస్తుంది. అండ్ ఐసోథర్మల్ ప్రాసెస్, ఇప్పుడు మనం వర్క్ డన్ బై ది ఐడియల్ గ్యాస్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ నేర్చుకున్నాం. సో ఎంత వర్క్ డన్ చేస్తుంది, ఒక ఆదర్శ వాయువు అనేది ఎంత మొత్తంలో సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో పనిచేస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో దానికోసం నేను టేకింగ్ వాల్యూమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ప్రెజర్ ఆన్ వై యాక్సిస్, ఎక్స్ అక్షముపై ఘనపరిమాణాన్ని, వై అక్షముపై పీడనాన్ని తీసుకున్నాను. సో ఏ అనేది ఒక ఐడియల్ గ్యాస్ యొక్క ఇనీషియల్ స్టేట్. సో వాల్యూమ్ V1 అనుకుంటాను, ప్రెజర్ P1 అనుకుంటాను. లెట్ us కన్సిడర్ ఏ ఐడియల్ గ్యాస్ at point A, the pressure is P1 and volume is V1. సో ఈ ఆదర్శ వాయువు అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద సమ ఉష్ణోగ్రత వ్యాకోచానికి లోనవడం వల్ల B అనే ప్లేస్కి వెళ్ళింది. సో ప్రెజర్ P2 and volume V2. Let us consider 1 mole of ideal gas at point A. The initial pressure and volume with the P1 and V1. It undergoes a isothermal process at constant temperature T. Then the final position of ideal gas is B. The final pressure and volume will be P2 and V2. సో ఇప్పుడు నేను టోటల్ వర్క్ డన్ కట్టాలి. సో వర్క్ డన్ అంటే dW = PdV. నేను ఒకవేళ స్మాల్ రీజియన్ని అజ్యూమ్ చేసుకుంటే, dV రీజియన్ని అజ్యూమ్ చేసుకుంటే, అప్పుడు వాల్యూమ్ dV అనుకుంటే ఆ dV వర్క్ డన్లో ఆ dV వాల్యూమ్లో ఎంత వర్క్ డన్ జరుగుతుందమ్మా అంటే dW = PdV. కానీ నాకు టోటల్ వర్క్ డన్ కావాలి. సో W = ఇంటిగ్రల్ dW అండ్ ఇంటిగ్రల్ PdV. వాల్యూమ్ అనేది V1 నుంచి V2కి చేంజ్ అయింది. సో W = ఇంటిగ్రల్ dW అంటే ఇంటిగ్రల్ PdV. వాల్యూమ్ అనేది V1 నుంచి V2కి చేంజ్ అయింది. సో ఇంటిగ్రల్ V1 to V2 P ప్లస్ ఏం రాసుకోవచ్చమ్మా, RT/V ఇంటూ dV అని రాసుకోవచ్చు. అంటే RT బయటకు వస్తుంది. సో ఇంటిగ్రల్ వాల్యూమ్ V1 to V2 1/V dV అంటే ఏం రాసుకోవచ్చమ్మా, RT 1/V. 1/Vకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, log V. సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ వేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు RT log అప్పర్ లిమిట్ V2 మైనస్ లోవర్ లిమిట్ V1 log V2 మైనస్ V1 అంటే RT log A మైనస్ log B log A/B. సో ఇది బేస్ ఈ రూపంలో ఉంటుంది. అంటే RT log V2/1. దిస్ ఈజ్ ద వర్క్ డన్ బై ది ఐడియల్ గ్యాస్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఒక ఆదర్శ వాయువు చేసే పనికి సమీకరణము అంటే W = RT log V2/V1. సో బేస్ ఈని బేస్ 10లో కన్వర్ట్ చేస్తే W = 2.303 RT log V2/V1 base 10. So this is the
isothermal process and work done by the gas in isothermal process. సమ ఉష్ణోగ్రత ప్రక్రియ నిర్వచించి సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఒక ఆదర్శ వాయువు చేసే పనికి సమీకరణము అంటే W is equal to 2.303 RT log V2/1. Now adiabatic process. అడియాబాటిక్ ప్రాసెస్ స్థిరోష్ణక ప్రక్రియ. సో స్థిరోష్ణక ప్రక్రియ అంటే ఉష్ణబంధిత పరిస్థితులలో ఏదైనా ఒక వ్యవస్థ యొక్క పీడనము, ఘనపరిమాణము, ఉష్ణోగ్రతలో మార్పులు సంభవిస్తే ఆ ప్రక్రియనే స్థిరోష్ణక ప్రక్రియ అంటారు. అడియాబాటిక్ ప్రాసెస్ ఈజ్ ఏ ప్రాసెస్ which occurs at constant heat. That means the heat cannot be transferred system to surroundings or surrounding to systems. So that means it is a process which occurs thermally insulated system, or thermally insulated means heat cannot be transferred from system to surroundings and heat cannot be absorbed or transferred from surrounding to system. సో అంటే ఇక్కడ ఉష్ణం అనేది వ్యవస్థ నుంచి పరిసరాల్లోకి వెళ్ళడం కానీ ఆ పరిసరాల నుంచి వ్యవస్థకు రావడం కానీ జరగదు. అంటే ఉష్ణము Q అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో Q అనేది కాన్స్టెంట్గా ఉంది అంటే dQ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో Q అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్లో చేంజెస్ అనేవి వస్తే అటువంటి ప్రాసెస్నే ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటారు. సో ఎడియాబాటిక్ ప్రాసెస్ is a process in which occurs at thermally isolated conditions. That means thermally isolated conditions mean heat cannot be transferred from system to surroundings or surrounding to system అండి. సో ఇప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇనీషియల్గా సేమ్ ఇందాకలాగే వాల్యూమ్ని x యాక్సిస్ మీద, ప్రెజర్ని y యాక్సిస్ మీద తీసుకున్నాను. ఇనీషియల్గా ఏ అనే పాయింట్ వద్ద ఒక ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెజర్ P1 అండ్ వాల్యూమ్ V1 అనుకుంటాను. అండ్ ఫైనల్గా B అనే పాయింట్ వద్ద ప్రెజర్ P2 అండ్ వాల్యూమ్ V2 అనుకుంటాను. సో ఇప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ V1 టు V2 PdV అని రాసుకోవచ్చు. సో ఇందాక ఐసోథర్మల్ ప్రాసెస్లో అది బాయిల్స్ లాని ఒబే చేస్తుంది కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు nRT ఆర్ RT అని రాసుకున్నాం. కానీ అడియాబాటిక్ ప్రాసెస్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటమ్మా అంటే PV టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో PV టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే P ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చమ్మా K ఇంటూ V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా. అంటే ఇంటిగ్రల్ V1 టు V2 P ప్లేస్లో ఏం రాసుకోవచ్చు K ఇంటూ V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా ఇంటూ dV. అంటే K ఇంటూ ఇంటిగ్రల్ V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా ఇంటిగ్రల్ x టు ది పవర్ ఆఫ్ n ఇంటిగ్రేషన్ ఏంటి x టు ది పవర్ ఆఫ్ n+1/n+1. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా ప్లస్ 1 మైనస్ గామా ప్లస్ 1. సో లోవర్ లిమిట్ V1, అప్పర్ లిమిట్ V2. అంటే రాసుకోవచ్చమ్మా K/1 మైనస్ గామా ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే V2 పవర్ మైనస్ గామా ప్లస్ 1 మైనస్ V1 పవర్ మైనస్ గామా ప్లస్ 1 అని రాసుకోవచ్చు. సో W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ PdV. సో ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే P ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా. అంటే P ప్లేస్లో K ఇంటూ V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా సబ్స్టిట్యూట్ చేస్తే K బయటకు వస్తుంది. V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా యొక్క ఇంటిగ్రేషన్ V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా ప్లస్ 1 మైనస్ గామా ప్లస్ 1. లోవర్ లిమిట్ V1, అప్పర్ లిమిట్ V2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇప్పుడు నేను K ఇంటూ V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా ప్లస్ 1 ఎలా రాసుకోవచ్చు? మీకు ఆల్రెడీ తెలుసు P ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ V టు ది పవర్ ఆఫ్ మైనస్ గామా అని. బోత్ సైడ్ ఒక Vతో మల్టిప్లై చేయండి. సో PV ఈజ్ ఈక్వల్ టు
k into v to the power of minus gamma plus 1. సో బోత్ సైడ్ vతో మల్టిప్లై చేస్తే p into v. సో ఇక్కడ vతో మల్టిప్లై చేస్తే v to the power of minus gamma and v power 1 అంటే v to the power of minus gamma plus 1. అంటే ఒకవేళ నేను pv is equal to రాసుకోవచ్చు rt. సో rt is equal to k into v to the power of minus gamma plus 1. ఒకవేళ ఇక్కడ 1 వేసాం అనుకోండి rt1. సో rt1 is equal to k into v1 power minus gamma plus 1 and rt2 is equal to k into v to the power of minus gamma plus 1. అంటే k into v to the power of minus gamma plus 1 ప్లేస్లో rt2, k into v1 power minus gamma plus 1 ప్లేస్లో rt1 సబ్స్టిట్యూట్ చేస్తే w is equal to rt2 minus rt1 by 1 minus gamma. So that is equal to r by 1 minus gamma into T2 minus T1. So this is the work done by the gas in adiabatic process. స్థిరోష్ణక ప్రక్రియలో ఆదర్శ వాయువు చేసే పనికి సమీకరణము అంటే W is equal to R by 1 minus gamma into T2 minus T1. This is the work done by the gas in adiabatic process. స్థిరోష్ణక ప్రక్రియలో ఒక ఆదర్శ వాయువు చేసే పనికి సమీకరణము అంటే W is equal to R by 1 minus gamma into T2 minus T1, where T1 is the temperature of the source and T2 is the temperature of the sink. This is adiabatic process.